హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు మినిమం పెన్షన్ 9,000 అవుతుందా లేదా? ఇప్పటి వరకు వీటి వెనకాల జరిగిన పరిణామాలేంటో ఇక్కడ మనం తెలుసుకుందాం. పూర్తి వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఈపీఎస్ 95 ద్వారా కేవలం 1,000 రూపాయల మినిమం పెన్షన్ లభిస్తుంది. ఈ మినిమం పెన్షన్ 1,000 రూపాయలు అనేది ప్రస్తుతం పెరిగిన ఖర్చులకు ఏమాత్రం సరిపోదని పెన్షన్దారులు వాపోతున్నారు. తమ మినిమం పెన్షన్ మొత్తం పెంచితేనే తమ జీవనం ముందుకు సాగుతుందని ఈపీఎఫ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులకు కూడా విజ్ఞాపన పత్రాలు అందజేసింది. అంతేకాదు, ఢిల్లీలోని పలుమార్లు నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టింది. ప్రైవేటు ఉద్యోగులకు, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులకు ఉద్దేశించిన పథకమే ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్. అయితే ఈ స్కీమ్ కింద ఇప్పటికే సుప్రీంకోర్టు అర్హులైన వారికి హయ్యర్ పెన్షన్ అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే హయ్యర్ పెన్షన్ కోసం ఇప్పటికే పెన్షన్దారులు జాయింట్ ఫారం దాఖలు చేయగా వీరిలో అర్హులైన వారికి ఇప్పటికే 22,000 మందికి పెన్షన్ పే ఆర్డర్లు సైతం లభించాయి. మిగతా వారికి బకాయిలు ఉన్నవారు ఈపీఎఫ్లో డబ్బులు డిపాజిట్ చేసినట్లయితే హయ్యర్ పెన్షన్ పే ఆర్డర్లు అందజేస్తామని ఇప్పటికే కేంద్ర మంత్రి పార్లమెంట్లో సైతం పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మినిమం పెన్షన్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని ఈపీఎఫ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయకు లేఖ రాసింది. కనీస పెన్షన్ను 9,000కు పెంచాలని, అంతేకాదు దానిపై డిఏ కూడా అందజేయాలని కోరారు. అయితే ప్రస్తుతం అసోసియేషన్ చెప్పిన లెక్కల ప్రకారం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్లో దాదాపు 75 లక్షల మంది పెన్షనర్లు పెన్షన్ పొందుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అందుబాటులో తెచ్చింది. ఈ స్కీమ్ వల్ల 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు లాభం కలగనుంది. కానీ ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులకు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి లబ్ధి లభించలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని ఈపీఎస్ 95 నేషనల్ కమిటీ ఢిల్లీలోని ధర్నా సైతం నిర్వహించింది. వీరు కనీస పెన్షన్ 7,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కమిటీ దాదాపు దేశవ్యాప్తంగా 78 లక్షల మంది పెన్షన్దారులు, అదేవిధంగా 7.5 కోట్ల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. 2014 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ 1,000 రూపాయలు చేసింది. అప్పటి నుంచి మళ్ళీ పెన్షన్ మొత్తం పెంచలేదు. ఇక రానున్న రోజుల్లో మినిమం పెన్షన్ 9,000 చేస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది.